కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డికి కుర్చీల పిచ్చి పట్టుకుందని మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా విమర్శించారు. కడప నగర విస్తృత సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాధవిరెడ్డిపై సెటైర్లు వేశారు. కేవలం 18 నెలల సమయంలోనే ఆమె అవినీతి పెరిగిపోయిందని విమర్శించారు. ఆమె అవినీతి గురించి ఓ పుస్తకం రాయొచ్చన్నారు. ఇదిలా ఉండగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై కూడా ఆయన ధ్వజమెత్తారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబును కాకుండా పవన్ కళ్యాణ్ ని చూసి ఓట్లు వేశారని పేర్కొన్నారు. అలాంటి ఆయనకు చంద్రబాబు ఒక హెలికాప్టర్ సెక్యూరిటీ ఇచ్చారని, దీంతో ఆయన సినిమా షూటింగ్ లో బిజీ అయిపోయారన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలో అన్ని సీట్లను గెలిపించుకుని వైకాపా విజయకేతనం ఎగరేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కడప మేయర్ సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరూ కూడా నమ్మారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడిని నమ్మలే ప్రజలు. మరి వాళ్ళు నమ్మింది ఎవరికంటే పవన్ కళ్యాణ్ నమ్మారు. ఎందుకంటే ఆయన ఏమి చెప్పారంటే, నేను ఎక్కడున్నా కూడా నేను మీ పక్షాన ఉంటాను, మరి ప్రభుత్వాన్ని నిలదీస్తాను మరి అని ఆ రోజు పగల్బాలు పలికాడు ఊగిపోతూ. ప్రజలందరూ కూడా పాపం ఈయన ఉన్నాడు కదా, ఈయన ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడికి ఖచ్చితంగా నిలదీస్తాడు, అన్ని కార్యక్రమాలు చేసేటట్టుగా చేస్తాడు అని చెప్పి ఒక నమ్మకంతో మరి ప్రజలందరూ కూడా ఓట్లేశారు. నిజంగా ఓట్లేపి అయిపోయిన తర్వాత, గెలిచిన తర్వాత మరి ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేశారు. ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేసి ఆయనకు సీఎం ప్రోటోకాల్ ఇచ్చేశారు. ఒక హెలికాప్టరు, మరి ఆయనకు సంబంధించిన మొత్తం సెక్యూరిటీ, ఆయనకు అది చాలనుకున్నాడు. అక్కడి నుంచి తిరుమరుగైపోయాడు. ఎక్కడన్నా మనం చూసామా? ఈ 18 ఏళ్ల కాలంలో ఎక్కడన్నా ఈ ప్రభుత్వానికి ప్రశ్నించింది మనం చూసామా? ఆ సినిమా చేసుకుంటూ ఉన్నాడు. ప్రజల్ని విస్మరించేసి మరి ప్రజలు బాగోగులు